పాములు వెనవేసి సుగంధ చెట్టును కుట్టి విషాన్ని దానికి నింపి తన వాసన పెంచుకున్నప్పుడు ఆ సుగంధం చెట్టు యొక్క వాసన కోల్పోదు. అర్థమైంది అంటే మీరంతా మంచి మనుషులు అయితే మీ యొక్క చర్చిలో అయితేనేమి లేదా ఉంటారు కాబట్టి పలానా ఏరియాలో పలానా ప్లేస్ అంటేనే అక్కడ అక్కడ పోతారు, ఆ పని అయిపోతుంది. పరిశ్రమ ఆ ఏరియాకి ఆ పని అయిపోతుంది. గణేష్ సర్కిల్ ఆ ఏరియాకి ఆ పని అయిపోతుంది. ఎక్కడెక్కడ చాలా ప్రొయాక్టివ్గా ఆలోచన చేసి వెల్ ఆర్గనైజ్డ్ మేనర్లో టీమ్స్ అన్ని పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి శానిటైజర్ గురించి కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మన అన్వైజ్మెంట్ ఏడీ గారు కూడా టీమ్స్ డివైడ్ చేసినారు. అన్ని యొక్క స్లాటర్ ఏరియాస్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడైతే వధశాలలు ఉంటాయో అక్కడంతా కూడా మా టీంతో సహా సంబంధిత సిఏ కానీ అక్కడ సిబ్బంది కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి వధ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు మనం చెప్తూ ఉంటాం. ఓవర్ పీరియడ్ వాళ్ళకి అవగాహన వస్తుంది. వరే ఇది పనికి వస్తుంది వదకు, ఇది పనికిరాదు, పనికి వచ్చే వాటినే మనం వద చేయాలి, పనికిరాని వాటిని చేయకూడదు అని వాళ్ళకు చెప్పంగా కొద్ది రోజులు మార్పు వస్తుంది. అదేవిధంగా ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలోనే గోవధ నిషేధం అనేది కూడా మనం చెప్తాం. కాబట్టి వాళ్ళ దృష్టికి తెలుసుంది నీకు ఎవరైనా తెచ్చినా కూడా అటువంటి వదిలించకుండా అవాయిడ్ చేసడానికి ఏడీ గారు కూడా చాలా చక్కగా ప్లాన్ చేసినారు. అదేవిధంగా మన డాక్టర్ మేడం గారు కూడా వచ్చినారు. మెడికల్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఎలక్షన్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల వారు కూడా చాలా విధంగా వెల్ ఆర్గనైజ్డ్ మేనర్లో మన సబ్ కలెక్టర్ గారు లేరు ఇక్కడ, ఆయన కూడా లేకున్నా కూడా మా ఫోన్లో తరచు అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఖచ్చితంగా వెల్ ఆర్గనైజ్డ్ మేనర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఈ పండుగ చక్కటి ప్రశాంత వాతావరణంలో మన ఆదరణలో జరగాలని చెప్పేసి 17, 18, 19వ తేదీ వరకు మేము అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా అదే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. ఒక 17తోనే కాదు, 18 కూడా ఇంపార్టెంటే, 19 కూడా ఇంపార్టెంటే. ఇదే విధంగా మా యొక్క స్కీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దలు విజ్ఞప్తి ఏమంటే మీరు కొన్ని వీడియోస్ దీనికి సంబంధించి మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మేము ఈ గ్రూప్స్ ఉంటాయి, మసీదుకు సంబంధించిన కానీ ఏరియాకి సంబంధించిన కానీ ఆ గ్రూప్స్లలో మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు మళ్ళీ ఒక్కసారి మీరు సోషల్ మీడియా ద్వారా కూడా మీ యూత్ కంతా కూడా విజ్ఞప్తి చేస్తే అదంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా దయచేసి ఎలక్షన్స్లో మనం కూడా చెప్పడం జరిగింది, పదే చెప్పడం జరిగింది. అన్నిటికంటే ప్రమాదకరమైందంటే రూమర్. ఎందుకంటే నిజం గడప దాడే లోపల అబద్ధం 6 రోజులు తిరుగుతుంది. అది రూమర్ను మనం క్లారిఫై చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది, జనాలు చెప్పేది కూడా చాలా కష్టమైంది. కాబట్టి రూమర్ని ఎట్టి పరిస్థితులు కూడా క్రియేట్ చేయకూడదు. క్రియేట్ చేస్తే కూడా మనం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు. అంతేకాకుండా క్లారిఫికేషన్ తీసుకోండి, ఏది నిజమో ఏది అబద్ధం. ఎందుకంటే మేము ఫీల్డ్లో ఉంటాం కాబట్టి అందులో మీరు ఏదైనా సరే సంబంధ లోకల్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే మీకు క్లారిటీ ఇస్తాం. ఎవరికైనా సరే మా ఫోన్ నెంబర్లు మీకు అందుబాటులో లేకపోతే యూనివర్సల్ ఫోన్ నెంబర్ ఉంది మనం 108 అంబులెన్స్కు 100 డైల్ 100 చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికి కూడా ఈ సందర్భంగా అవకాశం విలువలు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాం. ఈ ఎలక్షన్స్ కూడా మనం ఎలక్షన్స్ నుంచి ఎలక్షన్స్ రోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కాకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఇతరుల అధికారుల యొక్క సహాయ సహకారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి ఆలోచన చేస్తుంటా, మీరు కూడా చాలా మంది కూడా ఆందోళన చెందినారు. ఆ ఆందోళనలో ఎలక్షన్స్ ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి ఎట్లా అనేది చాలా మంది చెప్పారు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న సంఘటన జరగకుండా మనం ఆదరణ పట్టణంలో విభిన్న వాతావరణంలో మనం ఎలక్షన్స్ అన్ని నిర్వహించి అవి ప్రశాంత వాతావరణంలో జరిగినందుకు మీ యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు మరవలేనివి. అందుకు మా డిపార్ట్మెంట్ తరఫున చాలా మీకందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బక్రీద్ పండుగ కూడా అంతకంటే చక్కటి వాతావరణంలో మనమంతా కూడా జరుపుకోవాలని. ఏదైనా చిన్న చిన్న సంఘటనలు ఇంత పెద్ద ఉంటాయి కాబట్టి జరగవచ్చు, దాని గురించి ఎక్కడ మేము టెన్షన్ పడాల్సిన పని లేదు. మేము ఉన్నాం, దాన్ని మా దృష్టికి తెస్తే మేము వెంటనే దాన్ని ప్రాపర్ డిస్పోజల్ చేస్తాం. అట్లనే మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టము, అట్లనే దాన్ని వదిలేము. దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, ఆ వాతావరణం దెబ్బతినకూడదు. ఆ కుటుంబ సభ్యులు ఏదైనా మేము చేసినామనుకో, ఓ పిల్లలు టక్కన మేము ఏదైనా చేస్తే ఆ కుటుంబం అంతా ఆ పండుగ చేసుకోలేదు. అటువంటి వాతావరణం డిస్టర్బ్ లేకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసే బాధ్యత, ప్రాపర్గా దాన్ని పరిశీలించే విధంగా మేము చేస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తూ మరొకసారి మనం ఈ పండుగ అంతా కూడా చక్కటి ఈ విధంగా ఏ అట్మాస్ఫియర్ మీద మనకు మీటింగ్ జరిగిందో అదే వాతావరణంలో భవనంతా కూడా జరిగి తీరుతుందని భావిస్తూ
అందుకు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ మీటింగ్ వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.